99 TV brings you Kapiva Freedom Sale. Ayurveda and wellness products పై 30% వరకు డిస్కౌంట్. డిస్క్రిప్షన్ లో లింక్ పై క్లిక్ చేసి బెస్ట్ ఆఫర్స్ తో ఇప్పుడే షాప్ చేయండి. జియో పొలిటికల్ అఫైర్స్ ని ఒకసారి మనం గనక గమనిస్తే ప్రపంచంలో మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితిని గనక ఇటీవల కాలంలో ప్రత్యేకించి ట్రంప్ అనే ప్రపంచ పోలీస్ ఆయన రెయిన్స్ తీసుకున్న తర్వాత ప్రపంచంలో చోటు చేసుకుంటున్న వాటిని పరిణామాలనే కన్నా కూడా విపరిణామాలనే అంటారు. వెస్ట్ ఏషియా తనకు సంబంధం లేని వెస్ట్ ఏషియాలో సంక్షోభం సృష్టించాడు. అండ్ ఒక దేశం మనం చూసాం ఎంత కోల్పోయినా వాళ్ళ మనోస్థైర్యాన్ని కోల్పోలే ఇరాన్. వాళ్ళు కొంబాట్ చేస్తున్నారు వాళ్ళ సంస్కృతిని వాళ్ళ నాగరికతని నిలబెట్టుకోవడానికి. దాదాపు మన సంస్కృతితోటి సమానమైన సంస్కృతి వాళ్ళది, అద్భుతమైన నాగరికత. అండ్ ఇవాళ మనం చూస్తున్న హైదరాబాద్ నగరం అక్కడ ఇఫ్సహాన్ నగరానికి రెప్లికా, అక్కడి నుంచి వచ్చిన పర్షియన్స్ నిర్మించిన నగరం ఇది. ఈ సంక్షోభం ఇంకా ఎన్నాళ్ళు, ఈ పశ్చిమాసియా సంక్షోభం ఇది ఇక్కడి నుంచి ఇంకా ఎటు దారి తీస్తుంది. మొన్న ఈ మధ్యకాలంలో చూస్తే ఒక 3 దేశాలు మళ్ళీ దే హ్యావ్ అరైవ్డ్ ఇన్ టు అన్ అండర్స్టాండింగ్, డిఫెన్స్ అండర్స్టాండింగ్. పాకిస్తాన్, సౌదీ ఎప్పటి నుంచో ఉన్నది, ఇప్పుడు 3వ దేశం టర్కీ. ఇది మనం ఏదైనా అడ్వర్స్ ఇంపాక్ట్ చూపిస్తుందా? ట్రంప్ అనే ప్రమాదం నుంచి ప్రపంచం ఎప్పుడు బయటపడుతుంది? నేను 2005-2006 సమయంలో చెప్పాను ఏంటంటే 2020 నుంచి 2036 దాకా ఉన్న ఈ సమయం ఇది చాలా విపత్కరమైన సమయం ప్రపంచానికి. ఈ సమయంలో పర్టికులర్లీ 2030-31లో మహాభారతంలో వ్యాసుడు ఎలాంటి గ్రహస్థితుల్ని సూచించాడో అలాంటి గ్రహస్థితులు వస్తాయి. పర్టికులర్లీ 2030 అక్టోబర్-నవంబర్లో ఒక గ్రహణాలు ఉన్నాయి. ఆ గ్రహణాల సమయంలో శని కేతువులు రోహిణి నక్షత్రంలో చాలా క్లోజ్గా కలుస్తారు. గురు రాహువులు వృశ్చికంలో వాళ్ళకి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ 180 డిగ్రీస్లో కలుస్తారు. అలాంటి కాంబినేషనే మహాభారతం సమయంలో జరిగింది వ్యాసుడు చెప్పినట్టుగా. సో ఈ సమయంలో ఒక మహాయుద్ధం ఆల్మోస్ట్ అన్అవాయిడబుల్. మనం తృతీయ విశ్వయుద్ధం అనొచ్చు దాన్ని తప్పనిసరిగా. ఒక పెద్ద యుద్ధం. కాకపోతే ఏంటంటే ఒక్కొక్క విశ్వయుద్ధం నుంచి ఇంకో విశ్వయుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎలాంటి ఆయుధాలు వాడతారు మారుతున్నాయి తీరు. సో ఇది ఆయుధాలతో చేస్తారా లేక ఏమైనా సైబర్ వెపన్సా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దేంతో చేస్తారనేది ఆ మోడస్ ఆపరాండి ఎగ్జాక్ట్ వే అది అన్ఫోల్డ్ అయ్యే విధానం మనకి క్లియర్గా తెలియదు. కానీ ఒక పెద్ద దేశాల మధ్య యుద్ధం అండ్ తలకిందులు అవ్వటం, జియోపొలిటికల్ ఈక్విలిబ్రియం, ఏ దేశం నెంబర్ 1 ఏ దేశం నెంబర్ 2 తలకిందులు అవ్వటం అది ఈ 2022-2036లో అవుతుంది. సో 2020 నుంచి బిల్డప్ 2030 దాకా, 2030-31లో ఇది పీక్ చేరుతుంది. ఆ తర్వాత నెమ్మదిగా స్లో డౌన్ అయ్యి 2036 నుంచి మళ్ళీ రీస్టెబిలైజేషన్, మళ్ళీ ఒక కొత్త సమతుల్యత ప్రపంచంలో ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇది నేను 20 ఏళ్ళుగా చెబుతున్నాను. మనకి 2020లో కోవిడ్ రావడంతో మొదలైంది ఈ డీస్టెబిలైజేషన్. కోవిడ్ వచ్చాక అంతర్జాతీయ వాణిజ్యం ఒక కొత్త సమతుల్యతను పొందలేకపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే ట్రంప్ గారి విషయంలో నేను చాలామంది మన హిందూ రైట్ వింగ్ వాళ్ళంతా ట్రంప్ని సపోర్ట్ చేశారు. ఎస్పెషల్లీ అమెరికాలో చాలామంది ఆయనకు ఓటేశారు. చాలామంది ఆయన అమెరికాలో మోదీ అనుకున్నారు. కానీ నేను ముందే చెప్పాను ఆయన జాతకంలో సూర్యుడు చంద్రుడు రాక్షసాంశలో ఉన్నారు. షష్యాంశ చక్రంలో ఆయన రాక్షసాంశ సంభూతుడు. రాక్షసాంశ సంభూతుల్లో చాలా బలం ఉంటుంది, వాళ్ళని పడగొట్టడం చాలా కష్టం. సో ఒకసారి పడినా సరే మళ్ళీ లేచి వచ్చాడు ఆయన. కాకపోతే ఏంటంటే ఇది పూర్తిగా ట్రంప్ గారు చేస్తున్నారు. మనం రావణుడి క్లాన్ కింద చూడొచ్చు అయ్యండి ఒక విధంగా. అంత లెవెల్లో కాదు కానీ రాక్షసాంశ సంభూతుడు ఆయన. కాకపోతే ఆయన జనాలు అనుకుంటున్నట్టుగా మూర్ఖుడు కాదు, తెలివైన ఆయన, స్వార్థపరుడు, పరమ స్వార్థపరుడు. ఇంకోటి ఏంటంటే అమెరికన్ డీప్ స్టేట్ అంటారు. అమెరికా ఏ కనిపించని యంత్రాంగాన్ని సృష్టించి ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తుందో గత కొన్ని దశాబ్దాలుగా, ఆ డీప్ స్టేటు, ఆ అదృశ్య రాజ్యం చైనా ఓవర్టేక్ చేస్తోందని భయపడి చైనాని చెక్మేట్ చేసేందుకు, చైనాని పడగొట్టేందుకు రచించిన ప్రణాళిక, గత కొన్ని ఏళ్ళుగా రచించిన ప్రణాళిక అమలవుతోంది. ట్రంప్ గారు జస్ట్ వాళ్ళతో ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఆయన ప్రాబబ్లీ జైలుకి వెళ్ళేవాడేమో, జైలుకి రాకుండా వాళ్ళతో ఒక ఏర్పాటు చేసుకుని ఆయన మళ్ళీ గెలిచి వాళ్ళ తోడ్పాటుతో ఆయన వాళ్ళ ఎజెండా, వాళ్ళ ప్రణాళికల్ని ఈయన అమలు చేస్తున్నాడు నా అభిప్రాయం. అది సొంతగా ఆయన కోరుకుని చేసేదో ఆయన పుర్రికి తోచినట్టు చేయటం కాదు. అది అలా కనబడుతుంది. అలా కనిపిస్తే వాళ్ళకి బాగానే ఉంటుంది కాబట్టి ఆయనకు ఆ ఫ్రీడమ్ ఇచ్చారు. కానీ నిజానికి ఇది అమెరికా డీప్ స్టేట్ యొక్క ప్రణాళిక. అండ్ ఇదంతా కూడా ఇప్పుడు వెనెజువెలాలో వెళ్ళి అక్కడ ఆయిల్ని కబ్జా చేయడానికి ప్రయత్నించాం. ఎందుకంటే వెనెజువెలా దగ్గర చాలా ఆయిల్ ఉంది. అది ఆ దేశం చైనాకి చాలా క్లోజ్ ఫ్రెండ్. సో అలా వెనెజువెలా, ఇరాను వీళ్ళందరినీ ఈ అన్ని చోట్ల అమెరికా చేస్తున్నది చైనాని కానర్ చేయడం కోసం. సో నా అభిప్రాయం ఏంటంటే ఇదంతా చైనా అమెరికా మధ్య కోల్డ్ వార్ యొక్క ఫలితం.
అండ్ ఇన్ ది ఎండ్ ఇరాన్లో ఒకవేళ స్టెబిలిటీ కొంతకాలంలో వస్తుంది అనుకుంటున్నాను ఈ సంవత్సరమే. వచ్చినా సరే చైనా అమెరికా మధ్య కోల్డ్ వార్ ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఇది పోయాక ఇంకోటి గ్రీన్లాండో క్యూబానో ఇంకోటితో ఎన్నుకుంటారు. చైనాని కార్నర్కి పుష్ బట్ 2 పొట్టేళ్ళు కొట్టుకుంటే లేగదూరులు చచ్చిపోతున్నాయి కదా. అవును, అన్ఫార్చునేట్లీ అలాగే అవుతుంది. ఇది ఒక యుద్ధం అయింది అనుకునే లోపల ఇంకో యుద్ధం వచ్చే సమయం ఇది. బాటమ్ లైన్ ఏంటంటే 2030 దాకా కూడా నెమ్మదిగా బిల్డప్. ఇది ఒక పెద్ద చైనా అమెరికా డైరెక్ట్గా కొట్టుకో, ఇదంతా ఇండైరెక్ట్గా కొట్టుకోవడమే. ఆ డైరెక్ట్గా కొట్టుకోవాల్సిన పరిస్థితి 2030-37కి వస్తుంది. సో దానికి ఇదంతా బిల్డప్, ప్రియాంబుల్. సో మనం చేయగలిగింది ఏం లేదు. కొంతమంది అడగచ్చు ఏదైనా పూజలు చేస్తే ఇది నివారించవచ్చా. నా అభిప్రాయంలో ఇది ఎంత సీరియస్ అంటే ఏ పూజలు చేసినప్పుడు మహాభారత యుద్ధం వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు కృష్ణ పరమాత్మే ఒక విధంగా చూస్తే భూభారం తగ్గాల్సిన సమయం వచ్చింది. భూభారం తగ్గి ధర్మం నెలకొనేందుకు కొత్త సమతుల్యత వచ్చేందుకు సమయం వచ్చింది. కనుక కొన్ని యుద్ధాలు అనివార్యం రాబోయే కొన్ని ఏళ్లలో. కనుక మనం దేవుణ్ణి తలుచుకుంటూ మనలో డిటాచ్మెంట్ కాస్త వైరాగ్య భావాన్ని పెంచుకుంటూ చేసేది నిస్వార్థ భావంతో నిష్కామ కర్మయోగం పాటించడం నేర్చుకుంటే మనం అంతో ఇంతో సుఖంగా ఉంటాం. కాకపోతే ఏంటంటే ఇది మంచి సమయం కాదు. టెంపరీగా ఏదైనా మంచి జరుగుతుంటే అనిపించినా వెంటనే ఇంకో చెడు ఏదో జరుగుతుంది. గుడ్ న్యూస్ ఏంటంటే మన భారతదేశం రిలేటివ్లీ తక్కువ ఎఫెక్ట్ అవుతుంది. మిగిలిన దేశాలు మిడిల్ ఈస్ట్ బాగా ఎఫెక్ట్ అవుతుంది, యూరప్ బాగా ఎఫెక్ట్ అవుతుంది, భయంకరంగా ఎఫెక్ట్ అవుతుంది. చైనా ప్రస్తుతం చాలా మంచి పొజిషన్లో ఉన్నట్టున్నా 2036 కల్లా చైనా మొక్కలు అయిపోతుంది. ఒక దేశంగా ఉండదు, చైనా మొక్కలు అయిపోతుంది. అంటే మనం ఒకప్పుడు చూసిన స్పెయిన్, యుఎస్ఎస్ఆర్, యూకే ఎలా డిస్మాంటిల్ అయిపోయి డిసింటిగ్రేట్ అయిపోయో చైనాకు కూడా అదే గతి పడుతుందంటారా? చైనాకు అదే గతి పడుతుంది. ఆ లెక్కలో యుఎస్ఏకి ఆ గతి పట్టదు. యుఎస్ఏని నేను దేంతో కంపేర్ చేస్తానంటే 1940-1950లో యూకే బ్రిటన్కి ఏం జరిగిందో అది అమెరికాకి జరుగుతుంది. బ్రిటన్ అప్పటిదాకా అన్క్వశ్చన్డ్ నెంబర్ 1, ఎవరూ అసలు ఎదురు లేరు. అలాంటిది సెకండ్ లెవెల్, స్టిల్ పవర్ఫుల్, స్టిల్ బలవంతమైన దేశం, కానీ ఆ లెవెల్ కాదు. ఆ పరిస్థితి యూఎస్కి వస్తుంది. చైనా కొలాప్స్ అయిపోయి 3-4-5 దేశాలు. ఎందుకంటే చైనాకి ప్రస్తుతం ఒక భ్రమలో ఉంది, మనం సూపర్ పవర్, అమెరికా కంటే మనమే బలమైన దేశం అనే భ్రమలో ఉంది చైనా. అది సత్యం కాదు. అమెరికా స్టిల్ బలమైన దేశం. తిక్క తొగ్గులక పనులు చేస్తున్నప్పటికీ అమెరికానే బలమైన దేశం. సో చైనా వాళ్ళని ప్రస్తుతం చైనా ఏం చేయట్లా. ఇరాన్లో ఏమిటి, వెనెజులాలో ఏంటి. నెక్స్ట్ ఇయర్ 2027 చివరి నుంచి చైనా కూడా చేయటం మొదలుపెడుతుంది. సో నెమ్మదిగా ఈ కోల్డ్ వార్ చిలికి గాలివానై 2030 టైంకి పెద్ద యుద్ధం వస్తుంది. ఆ సమయంలో చైనాలో కూడా అంతర్గతంగా ఉన్న విప్లవం ఏదైతే ఆర్థిక అభివృద్ధి వల్ల నొక్కేయబడి ఉందో అది పెళ్ళుబికి పైకి వస్తుంది. సో చైనాకి లోపల నుంచి బయట నుంచి రకరకాల ఇబ్బందులు వచ్చి 2030-36 మధ్య చైనా టోటల్ కొలాప్స్ అయిపోయి మనం ఎక్కడ ఉంటామండి, మన స్థానం? నా దృష్టిలో ఇది మీకు వినేందుకు ఇప్పుడు చాలా సిల్లీగా అనిపిస్తుంది, కానీ నా లాంగ్ టర్మ్ ఎస్ట్రాలజీలో లాంగ్ టర్మ్ చక్రాలు ఉంటాయి. 30 ఏళ్ళు 20 ఏళ్ళు చూపించే చక్రాలు, 300 ఏళ్ళు, 1200 ఏళ్ళు. ఆ చక్రాలు బట్టి నా స్ట్రాంగ్ నమ్మకం ఏంటంటే అమెరికా ఎలా మిడిల్ రేంజ్ పవర్ బేస్ అప్కమింగ్ పవర్గా ఉన్నది 1930s 1920sలో, 1940s 50sలో ఎలా సూపర్ పవర్ రేంజ్కి అభివృద్ధి చెందిందో భారతదేశం ఈజ్ ద న్యూ అమెరికా. అప్పుడు అమెరికాకి ఏం జరిగిందో అది భారతదేశానికి అవుతుంది. భారతదేశం కాబోయే సూపర్ పవర్ ప్రపంచానికి రాబోయే విశ్వగురువు అండ్ విశ్వానికి దారి చూపించే దేశం అవుతుంది. ఈ 2030-31 యుద్ధంలో కూడా భారతదేశం పూర్తిగా ఇన్వాల్వ్ కాదు. ఎలాగైతే రెండో విశ్వయుద్ధంలో అమెరికా ఇన్వాల్వ్ కాల, చివరిలో పర్ల్ హార్బర్ మీద జపాన్ అటాక్ చేశాక అమెరికా ఇన్వాల్వ్ అయింది. ముందంతా రష్యా, ఈ జర్మనీ, ఇటలీ, యూకే, ఫ్రాన్స్ వీళ్ళే ఇన్వాల్వ్ అయ్యారు. అలాగా యుఎస్, చైనా కొట్టుకుంటారు. ఇంకా ఈ ఎనాలజీ టర్మ్స్లో చెప్పాలంటే ఇవాల్టి చైనా పూర్వం జర్మనీ, ఇటలీలతో సమానం. చైనా, రష్యాలు పూర్వం జర్మనీ, ఇటలీ ఎలాగో అలాగనమాట. జర్మనీ యూకేని నేను ఓవర్టేక్ చేయగలను, నేను సూపర్ పవర్ రైడ్ ఓవర్ కదా. అప్పట్లో వాళ్ళు రైడ్ ఓవర్ చేయగలిగారు జర్మనీ అండ్ ఇటలీ అప్పట్లో. ఇప్పుడు అలాగే చైనా నేను టేక్ ఓవర్ చేయగలను అని అమెరికాతో క్లాష్ అయ్యి చైనా కొలాప్స్ అయిపోయింది. జర్మనీ అలా 2 ముక్కలు అయిందో, చైనా అలా 4-5 ముక్కలు అవుతుంది. అరబ్ దేశాల పరిస్థితి ఏంటి, ఏం కాబోతోంది? 47 ఇస్లామిక్ దేశాలు ఒక తాటికి మీదకి వద్దామంటే ఎవరి కుంపట్లు వాళ్ళు వెలిగించుకుంటున్నారు, ఇసురుకుంటున్నారు. సున్నీ కుంపట్టు సున్నీ, షియా కుంపట్టు షియా. అవును, నా ఉద్దేశంలో ఈ లాంగ్ టర్మ్ మండేన్ షాట్స్ తీసుకుంటే అరబ్ దేశాలకి గడ్డు సమయం, రాబోయే సమయం. మీరు చెప్పారు కదండి, పాకిస్తాన్, సౌదీ అరేబియా, టర్కీ యాక్స్ ఉందని. వీటిలో టర్కీ
ప్రమాదకరమైన దేశం. అవును. సౌదీ అరేబియా పాకిస్తాన్ కంటే కూడా టర్కీ రకరకాల ఆయుధాలు సౌదీ స్టిల్ మెయింటైనింగ్ గుడ్ రిలేషన్స్ విత్ us అండి. అవును, వాళ్ళు ఎటు కాకుండా తటస్థంగా ఉంటారు. ఉన్నారు. టర్కీతో భారతదేశం జాగ్రత్తగా ఉండాలి. టర్కీ పాకిస్తాన్కి పూర్తిగా సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇన్ జనరల్ మిడిల్ ఈస్ట్లో చాలా చర్న్ ఉంటుంది, చాలా వాళ్ళ గడ్డు సమయం ఇది. ఇంకోటి ఏంటంటే రాబోయే దశాబ్దంలో ఇస్లాం అంటే ప్రపంచంలో వ్యతిరేకత పెరుగుతుంది. యూరోపియన్ దేశాల్లో, ఈవెన్ అమెరికాలో ఈ వ్యతిరేకత పెరుగుతుంది. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ముస్లిమ్స్లో ప్రాబబ్లీ 90% వేరే వాళ్ళతో తేడా లేదు. వాళ్ళు వాళ్ళ సాధన వాళ్ళు చేసుకుంటారు తప్ప, వాళ్ళు పిల్లలు చక్కగా చదువుకోవాలి, ఉద్యోగాలు చేసుకోవాలి, బాగుండాలని తప్ప ఈ జిహాదు ఇలాంటివన్నీ వాళ్ళకి, జిహాద్ అంటే అంతర్గతంగా ఊహించుకుంటారు తప్ప వేరే వాళ్ళని మార్చాలి, చంపాలి ఇదంతా లేదు. 90% మంచివాళ్ళు, మామూలు వాళ్ళు. కానీ ఎవరైతే అగ్రెసివ్ వాళ్ళు ఉన్నారో, ఎవరైతే వేరే వాళ్ళని బలవంతంగా మార్చాలనుకుంటున్నారో వాళ్ళకి ప్రాధాన్యత, ప్రాముఖ్యత వస్తాయి మీడియాలో. నెరేటివ్ ఎలా వచ్చేస్తుందంటే ఇది చాలా ప్రమాదకరమైన మతం, ఈ మతంలో చాలా ఉగ్రవాదం ఉంది. ఈ నెరేటివ్ బాగా యూరోప్లో, అమెరికాలో పాతుకుపోతుంది రాబోయే దశాబ్దంలో. దాని ప్రభావం మిడిల్ ఈస్టర్న్ దేశాల్లో కూడా ఉంటుంది. సో ఒక విధమైన మనం ఎవరం, మన ధర్మం ఏమిటి, అలాగే ఇస్లాం రాకముందు ఏవైతే మతాలు అక్కడ ఉన్నాయో మిడిల్ ఈస్టర్న్ దేశాల్లో, సౌదీ అరేబియాలో ఏంటి, ఈజిప్ట్లో ఏంటి, అవి మళ్ళీ కొంచెం కొంచెం పైకి రావడం మొదలవుతాయి. సో ఇదంతా అయ్యి ఇస్లాం కొంచెం దెబ్బతింటుంది రాబోయే దశాబ్దంలో. సో అది కూడా ఒక ఫ్యాక్టర్, మతం దెబ్బతినటం. సో జనాల్లో ఒక ఐడెంటిటీ, ఇది మనం అనే ఆ ఐడెంటిటీ దెబ్బతింటుంది జనాల్లో. సో కొంచెం అస్తిత్వం మీద ప్రశ్నలు వేసుకునే సమయం మిడిల్ ఈస్ట్కి. కానీ 2036 తర్వాత మళ్ళీ మిడిల్ ఈస్ట్ ఒక కొత్త పంథాన్ని సృష్టించుకుని దాంట్లో అభివృద్ధిలోకి వస్తుంది. 2036 దాకా గడ్డు సమయం, మొత్తం మధ్యప్రాచ్యానికి గడ్డు సమయం. బట్ హౌ అబౌట్ భారత్ అండ్ పాకిస్తాన్, బంగ్లాదేశ్? ఎందుకంటే ఇవాళ బంగ్లాదేశ్ పాకిస్తాన్కి క్లోనింగ్ బ్రదర్గా మారిపోయింది. అవును. సో వాళ్ళిద్దరు ఒకటే అయిపోయారు. అండ్ మళ్ళీ ఇద్దరు కలిసి చైనాతోటి డీల్స్ చేసుకుంటారు. ఇటు అమెరికా కాళ్ళు బూట్లింగ్ నడుస్తుంది ట్రంప్. సో వాళ్ళు ముగ్గురు కలిస్తే వాళ్ళకి వెనకాల నుంచి ప్రత్యక్షంగా అమెరికా, పరోక్షంగా చైనా కనుక ఇస్తున్న ఈ సపోర్ట్ వల్ల మనకు ఎదురు కాబోయే ఉపద్రవాలు ఏంటి, మనం అధిగమించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ముగ్గురు కలవరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి వాళ్ళు కలిసేలా మాట్లాడతారు కాబట్టి కలవటం ఉండదు. పాకిస్తాన్కి చైనా హ్యాండ్ ఇస్తుంది, పాకిస్తాన్ని వదిలేస్తుంది చైనా. అండ్ పాకిస్తాన్, నాకు స్ట్రాంగ్ నమ్మకం ఏంటంటే రాబోయే ఈ 4 ఏళ్లలో, మోస్ట్లీ రాబోయే 2-3 ఏళ్లలోనే పాకిస్తాన్ ముక్కలు అవుతుంది. ఫస్ట్లో కశ్మీరు పాకిస్తాన్ నుంచి విడిపోతుంది, కశ్మీర్కి స్వాతంత్ర్యం వస్తుంది. తర్వాత భారతదేశంతో మంచి సంబంధాలు ఉంటాయి, భారతదేశంలో కూడా కలిసే అవకాశం ఉంది. బలూచిస్తాన్కి స్వాతంత్ర్యం వస్తుంది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా అని ఉంది కదా నార్త్ ఈస్ట్లో, వాళ్ళు కూడా ఇండిపెండెన్స్ వచ్చేస్తుంది. సింధు పంజాబ్లో కూడా గొడవలు వస్తాయి. ఇన్ జనరల్ 2030 వచ్చేసరికి, ఆర్ మేబీ ఈవెన్ 2029కి పాకిస్తాన్ ఒక దేశంలాగా ఉండదు. పాకిస్తాన్ నుంచి ఒక 4-5 దేశాలు వస్తాయి. అందులో మెజారిటీ దేశాలు భారతదేశంతో సత్సంబంధంతో ఉంటాయి. మనతో కలిసి పనిచేయటం, లేకపోతే కొన్ని భారతదేశంతో కలవచ్చు, కొన్ని విలీనం అవ్వకుండానే భారతదేశంతో ఇప్పుడు యూరోపియన్ యూనియన్ లాగా ఒక యూనియన్ లాగా ఫామ్ చేయడం ఉంటుంది. బట్ పాకిస్తాన్కి గడుస్తున్న సమయం చాలా గడు సమయం, ఆర్థికంగా అన్ని విధాల. సో ఇది మనమైతే యుద్ధాల్లోకి నేరుగా దిగే పరిస్థితి వస్తుంది. చైనా యుద్ధం వచ్చేస్తుంది అనే పిక్చర్ క్రియేట్ చేస్తుంది, కానీ యుద్ధంలాగా ఉండదు. బేసికల్లీ ఏదైనా చిన్న స్కిర్మిషెస్ వస్తాయి తప్ప చైనాతో భారతదేశానికి యుద్ధం లేదు. కాకపోతే చైనా కెలుకుతూ ఉంటుంది. అండ్ బంగ్లాదేశ్ చైనాతో సంబంధం చాలా స్ట్రెంగ్థన్ చేసుకుని భారతదేశానికి ఎదురు తిరిగేలా చేస్తుంది, కానీ యుద్ధంలాగా ఏం చేయలేదు. సో భారతదేశానికి పెద్ద యుద్ధాలు ఏమీ ఉండవు. పాకిస్తాన్తోనే ఒక చిన్న యుద్ధం రాబోయే ఏడాదిన్నరలో ఉండే ఛాన్స్ ఉంది, ఆపరేషన్ సింధూర్ లాగా. కాకపోతే ఏంటంటే భారతదేశం స్ట్రాటజీ ఎలా ఉందంటే మోస్ట్ ఆఫ్ ద ఎజెండా కవర్ట్ ఆపరేషన్స్తో కవర్ చేసేసి ఓవర్ట్గా చేసేది, ఆయుధాలు వాడకం మినిమల్గా చేస్తారు, ఫైనల్ బ్లో లాగా. సో దానివల్ల పెద్ద యుద్ధంలాగా భారతదేశానికి ఏముండదు. కానీ 2030-31 వచ్చేసరికి చైనా యుఎస్ ఢీకొంటే ఎవరూ తప్పించుకోలేరు, భారతదేశం కూడా అప్పుడు తప్పించుకోలేదు. అప్పుడు భారతదేశానికి ఒక సైడ్ పిక్ చేసుకుని ఆ యుద్ధంలో భాగం తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు భారతదేశం యుఎస్తో కలిసి ఉంటుంది. ఇజ్రాయెల్, భారతదేశం, యుఎస్, నేటో ఇవన్నీ ఒకవైపు ఉంటాయి. చైనా, రష్యా, ప్రస్తుతం రష్యా భారతదేశానికి చాలా క్లోజ్ ఫ్రెండ్. కానీ రష్యా భారతదేశం చైనాని పిక్ చేసుకుంటుంది. సో రష్యా, చైనా
ఈ ఇరాను ఈ యాక్సిస్ బేసికల్ నార్త్ కొరియా ఆ యాక్సిస్ దట్ విల్ బి పూర్వం జర్మనీ ఇటలీ జపాన్ ఎలాగో అలా తయారవుతుంది ఆ యాక్సిస్. 99 TV brings you Kapiva Freedom Sale. Ayurveda and wellness products పై 30% వరకు డిస్కౌంట్. డిస్క్రిప్షన్ లో లింక్ పై క్లిక్ చేసి బెస్ట్ ఆఫర్స్ తో ఇప్పుడే షాప్ చేయండి.